రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్గా నియామకం చేసినందుకు మొదటగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న పార్టీ పెద్దలు సాంబశివరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, అలానే జిల్లా అధ్యక్షులు బెల్లాం చంద్రశేఖర్ గారు, రెడ్డి శాంతి గారు, అమర్ గారు, జిల్లాలో ఉన్న 3 జిల్లాల్లో ఉన్న శాసనసభ్యులు పెద్దలు రాజేందర్ గారు, శ్రీమతి పుష్పవాణి గారు, అలానే పాలకొండ, రాజం, పాడేరు, మాడుగుల శాసనసభ్యులు, అలానే జిల్లాలో ఇన్ఛార్జీలుగా ఉన్న పెద్దలు విజయసాయిరెడ్డి గారు, అలానే ధర్మాన కృష్ణదాస్ గారు, అలానే మోసిస్ రాజు గారు, ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని ఉత్తరాంధ్రలో ఉన్న 34 శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, అలానే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఏ నమ్మకంతో అయితే ఈ పదవిని నాకు ఇచ్చారో పదవికి న్యాయం చేస్తూ 3 జిల్లాల్లో పర్యటనలు చేస్తూ పార్టీ పటిష్టతకు, పార్టీలో ఐక్యతకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మరి 3 జిల్లాల్లో 2014 ఎన్నికల కంట పార్టీ బాగా పటిష్టమైంది. పార్టీ కింద స్థాయి నుంచి బలోపేతం అవుతున్న నేపథ్యంలో మరలా 34 నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి కార్యకర్తల్ని, నాయకుల్ని రేపు ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మరి బలపరుస్తామని, అలానే 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ రాజన్న ముద్దుబిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవటానికి మా యొక్క కృషి సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలో పార్టీ అధ్యక్షునిగా ఈ విజయనగరం జిల్లాలో అనుభవాన్ని పురస్కరించుకొని మిగిలిన విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అదేవిధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ అందరి సహాయ సహకారాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెబుతూ, అలానే ఇప్పుడు నేను చెప్పిన పెద్దలు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు సహాయ సహకారాలు, వారి సూచనలు కూడా పరిగణలో తీసుకొని వాళ్ళు సూచించిన విధంగా ఈ ఉత్తరాంధ్రలో పార్టీని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటికే 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఇన్ఛార్జిగా ఉంటున్న నేను విజయనగరం నియోజకవర్గంలో కూడా ఇక్కడి నుంచి పూర్తి బాధ్యతలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సూచనలు చేసినా, ఏ కార్యక్రమాలు చెప్పినా ఆ కార్యక్రమాలు పూర్తిగా జయప్రదమయ్యేటట్టు మరి ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు రానున్న కాలంలో సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా పెద్దల సాంబశివరాజు గారి సూచనల మేరకు, ఇందాక నేను చెప్పిన పెద్ద నాయకులు, అందరి నాయకులు సూచనల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేస్తాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి నిర్ణయం తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరి జగన్ గారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వీరభద్రస్వామి గారికి గతంలో జిల్లా అధ్యక్షులుగా విజయనగరం జిల్లాలో 2.5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అహర్నిశలు కృషి చేసి ఈ జిల్లాలోని వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. ఆయనకున్న అనుభవంతో, మరి ఆయనకున్న ఆలోచనలతో, ఆలోచన విధానంతో మరి 3 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మరి ఆకాంక్షిస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలోని ఈయనకి మరి ఈయనకున్న అభిమానంతోనే శాసనమండలి సభ్యులుగాను, అలాగే జిల్లా అధ్యక్షులుగాను, నియోజకవర్గం ఇన్ఛార్జిగాను బాధ్యతలు ఇచ్చి
మరి ఆయన చేసిన కృషికి ఆయన చేసిన పనితనాన్ని గుర్తించి మళ్ళీ 3 జిల్లాల ఉత్తరాంధ్ర కన్వీనర్గా ఇవ్వడం చాలా సంతోషకరం. మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తారని పెద్దలు మరి సత్యబాబు గారు కానివ్వండి, సాంబశివరాజు గారు, అలాగే ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగే మరి 3 జిల్లాల అధ్యక్షులతోని సమన్వయం చేసుకొని ఈ పార్టీని మా యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తారని సభాముఖంగా కోరుకుంటున్నాను. చాలా సుదినం. మన పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 3 జిల్లాల కన్వీనర్గా కోలగట్ల వీరభద్రస్వామి గారిని నియమించినది చాలా గొప్ప విషయంగా నేను మనవి చేస్తున్నాను. వీరభద్రస్వామి గారు మన విజయనగరం జిల్లాలో పార్టీ ప్రతిష్ట కోసం ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా రాను 2 సంవత్సరాలు కూడా 3 జిల్లాలకు నాయకత్వం వహించి పార్టీని ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దానికి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని వారికి మనస్ఫూర్తిగా మేము చెప్పడం జరుగుతుంది. మన ప్రియతమ నాయకులు, నాకు తండ్రితో సమానులైనటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారికి ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్గా ఇచ్చినందుకు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 2.5 సంవత్సరాలుగా విజయనగరం జిల్లా అధ్యక్షులుగా స్వామి గారు బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. అయితే మనమందరం కూడా చూసాం జిల్లా అధ్యక్షులుగా ఆయన ఎంత బాగా పార్టీని ముందుకు తీసుకెళ్లారని, అదేవిధంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా ఉంచడంలో ఆయన ఎంత అహర్నిశలు కష్టపడ్డారన్నది మనందరం కూడా చూసాం. అయితే నెల రోజుల క్రితం ఏదైతే మన జిల్లా అధ్యక్షులైనటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారు జిల్లా అధ్యక్ష పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేయడం జరిగింది. అయితే నిజంగా ఒక తండ్రిలాగా భావిస్తాను కాబట్టి ఆయన్ని ఒక కూతురులాగా చాలా బాధ అనిపించింది. ఆయన జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఒక తండ్రి లాంటి ఆయన్ని జిల్లా అధ్యక్ష పదవి నుంచి మిస్ అయ్యామే. పార్టీని ఇంత బలోపేతం చేశారు కదా విజయనగరంలో, ఆయన ఎందుకు ఇలా చేశారని చాలా బాధ అనిపించింది. సార్తో కూడా ఆ బాధని పంచుకోవడం జరిగింది. అయితే ఆయన హెల్త్ సహకరించకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నానని చెప్పడం నిజంగా బాధ కలిగించింది. అయితే ఈరోజు మళ్ళీ ఏదైతే ముందు బాధ కలిగిందో అంతకన్నా రెట్టింపు సంతోషం ఈరోజు మాకు కలిగింది. ఎందుకంటే ఆయన ఈ జిల్లాలో అకుంఠితంగా కష్టపడిన దానికి ఫలితంగా మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్గా ఇవ్వడం నిజంగా మర్చిపోలేని రోజుగా నేనైతే భావిస్తున్నాను. నా పర్సనల్గా జిల్లాని ఎలాగైతే పార్టీ అధ్యక్షులుగా ముందుకు తీసుకెళ్లారో అలాగే 3 జిల్లాల్లో కూడాను పార్టీని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తారని నేను ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.